హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మన ఛానల్ వచ్చేసరికి 7K దగ్గరలో ఉందండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే 7K అయితే అయిపోతుందన్నమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. ఎక్కడ అనుకుంటున్నారా? మర్రిపాలెంలో అండి. మర్రిపాలెంలో అయితే మనకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, తాజ్మహల్ ఎగ్జిబిషను. సో ఈరోజు సండే కదా, వెళ్దామని చెప్పేసి అలా అయితే వెళ్ళాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి. టికెట్స్ కూడా 60 రూపీస్ 2 టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా అక్కడ బయట వచ్చేసరికి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. చూసారు కదా, మనము ఆగ్రా వెళ్ళవలసిన అవసరం లేదనమాట, ఇక్కడ చూడొచ్చు. సో మేము ఎలాగా వెళ్ళలేదు కదా, ఎక్కడైనా చూద్దామని చెప్పేసి వెళ్ళామండి. చాలా బాగుంది. మనకి బీచ్ దగ్గర పెట్టారు కానీ అంతేం లేదు. మొన్నే మేము వెళ్ళాము. సో నేనైతే అక్కడ వీడియో షూట్ చేయలేదు. సో ఇంకెక్కడ బాగుంది కదని చెప్పేసి నేనైతే వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మనకి లోపల అనమాట. లోపల అయితే మొత్తం కూడా థీమ్ అనేది ఇలా అయితే ఉంది. చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి మనము ఆగ్రా అయితే వెళ్ళిపోదామండి. ఆల్రెడీ మేమైతే వెళ్ళామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మనకి నిజంగానే వెళ్ళట్టు ఉంది కదా. అదంతా కూడా మనకి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. సో లైటింగ్ అదంతా కూడా బాగా పెట్టారండి. మనకి పైకి అయితే ఎక్కొచ్చు అనమాట. స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుందనమాట. సో ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇదేంటి సమ్మర్ కదండి, ఇప్పుడు హాలిడేస్, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. సో అలాగే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మన టికెట్ కాస్ట్ కూడా తక్కువే అనమాట. ఇప్పుడు మనం ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా 100 బిల్ అయితే లేదు, అబోవ్నే. సో మనకి ఇక్కడ టికెట్ వచ్చేసరికి కూడా 60 రూపాయలే కాబట్టి ఇంకా పర్వాలేదు, వెళ్ళొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అలానే లోపలికి అయితే వెళ్ళిపోకండి. మనకి లోపలైతే ఏమీ లేదు, ఇంకా పడిపోతారు తనుకొని. చూడండి, మనకి ఓన్లీ బయట ఫొటోస్ వరకు అనమాట. మనకి చూడండి లోపలికైతే ఇంకేం ఉండదు కదా. స్టేజ్ పైన అయితే ఇలా అయితే తాజ్మహల్ థీమ్ అనేది పెట్టారు. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇంకా అన్నీ పెట్టారనమాట. చూడండి, ఇదేమో హామ్స్ది ట్రైన్ అనమాట. ఇంకా అన్నీ కూడా పెట్టారండి. గేమ్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ అంతా కూడా ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్లోనే చూడండి మిషన్స్ అయితే పెట్టారనమాట. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ అండి. 1,50,000 అయితే చెప్పారు. అలాగే చిన్న మిషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో ఉన్నవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో కాస్ట్ నేను అది ఒక్కటే అడిగాను, మిగతావి ఏమీ కూడా అడగలేదు. కంపెనీవి అయితే పెట్టారనమాట. ఇంకా చూడండి టాల్స్ అయితే ఇంకా అలా అయితే పెట్టారు. సో ఫస్ట్ షాప్ వచ్చేసరికి మనకి చూడండి అన్నీ కూడా టెడ్డీ బేర్స్ ఉన్నాయి. అలాగే టీ కప్స్ కూడా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి సంబంధించింది జ్యువెలరీ అనమాట. ఇంకా అక్కడ షాపులు ఉంటే లోపలికి వెళ్ళకుండా ఉంటాం. అలాగే కొనకపోయినా చూసుకొని అలా వెళ్ళిపోతాం అనమాట. ఇంకేమైనా నచ్చితే కొనేస్తాము. ఇంకా ఆడవాళ్ళు వెళ్తే ఇంకా అదే కదండి. సో ఈ షాప్లో వచ్చేసరికి చూడండి ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. అలా అయితే వీడియో అయితే తీస్తున్నాను. నేనైతే ఏమీ తీసుకోలేదు. మనకి కాస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైజ్ 5 రూపీస్ అనమాట. 5, 10, 20, 30 రూపీస్, 50 రూపీస్ అలా అయితే పెట్టారు. ఐటమ్స్ దగ్గర మనకి చూడండి రేట్స్ అయితే ఇలా అయితే పెట్టారు. సో మనకు నచ్చిన ఐటమ్ ఆ కాస్ట్గా బాగానే ఉందనిపిస్తే కొనుక్కోవచ్చండి. సో పర్వాలేదు, కొన్ని అయితే మాత్రం బాగానే ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో నేను ఏమీ తీసుకోలేదండి. నెక్స్ట్ చూడండి టాల్స్ అన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయి. బొమ్మలన్నీ కూడా బాగున్నాయి కదండి. ఇవి కూడా మనకి ఎగ్జిబిషన్లో అయితే కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. సో మా పాపకు కూడా ఏమీ తీసుకోలేదు. సో బయట తీసుకుందామని చెప్పేసి మేమైతే వచ్చేసామండి. సో చాక్లెట్స్ ఏవో తీసుకున్నాం అంతే. చూడండి ఫ్రెండ్స్, బాగుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం. ఇంకా స్లిప్పర్స్ అండి, ఇవి వచ్చేసరికి మనకి ఏదైనా సరే 100 రూపీస్ అంట. బాగున్నాయండి. చూడండి చెప్పులు అయితే మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా సరే 100 రూపాయలే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి అప్పడాలు, అలాగే మసాలా సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి ప్యాకెట్స్. అవి ఏవైనా సరే 20 రూపీస్ అనమాట. ఇక్కడైతే చూడండి వాటర్ బాల్స్, ఇంకా పెన్స్, స్పెట్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా అలా ఎగ్జిబిషన్ అంటే మొత్తం కూడా ఇవే ఉంటాయి కదా. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఈ ఉయ్యాల అయితే బాగుంది కదా, చిన్నపిల్లలకైతే బాగుంటుంది. మనమైతే కూర్చోలేం కదా. ఇంకా చిన్నపిల్లలకైతే మాత్రం బాగుంటుంది. చూడండి మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, మోడల్స్. కాస్ట్ అయితే మాత్రం నార్మల్గానే చెప్తున్నారు. ఫిక్స్ రేట్స్ ఏంటి అని అడగలేదు, జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ అడిగాను. కొంచెం బాగానే ఉంది, తగ్గించేస్తున్నారు.
ఇంకా చూడండి ఇది కూడా మొత్తము స్టాల్స్ ఇవన్నీ కూడండి. అన్నీ ఎక్కువేమైతే లేవు. కొన్నున్నాయి కానీ చిన్న ఎగ్జిబిషన్ అయినా సరే చాలా బావుందనమాట. మనకి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే గేమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ గేమ్స్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. చూడండి ఇవన్నీ కూడా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ మొత్తం కూడా అవే ఉన్నాయన్నమాట. ఇవేవైనా సరే 5 రూపీస్. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మేము సండే వెళ్ళాం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉందనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కీ చైన్స్ మనకి కస్టమైజ్ చేసిస్తారు. మనకి ఏది కావాలంటే అది. ఇంకా పిల్లలకి వచ్చేసరికి వాచెస్, అలాగే స్పెటికల్స్, క్యాప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడండి గేమ్స్ అనమాట. ఇవన్నీ కూడా గేమ్సే. చూసారు కదండీ, మనం ఈ బాల్స్ ఏస్తే అవన్నీ వస్తాయి అంటారు కానీ ఎవరికి వచ్చేరా. నేను చాలా సార్లు వేసానండి. అప్పుడైతే 20 రూపీస్, 30 రూపీస్ కదా బాల్స్. ఇవైతే మాత్రం 50 రూపీస్ అంట. 50 రూపీస్కి 6 బాల్స్ కలిస్తారు. సో ఇంకేమొస్తాయి, అలాగే టీ జల్లెడ, అలాగే చిన్న మనము ఏంటి బీరకాయలు గీసుకుంటాం అవి చిన్న చిన్నవి 10 రూపీస్, 20 రూపీస్ వస్తాయి. ఏమీ కూడా రావన్నమాట. ఇవి వచ్చేసరికి రింగులండి. రింగులు కూడా మనం వేసుకోవచ్చు. ఇవి కూడా 50 రూపీస్ అంట. ఇవి 20, 30 ఏం లేవు. ఇంక అన్నీ 50లు, 100లండి. ఇంక నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అన్నీ 100 అయిపోతాయి కదా. ఇంకా బయటికెళ్ళాక మనం ఎంత రేట్ అయినా ఆడతాం కదా. ఎందుకంటే అప్పుడే ఎంజాయ్ చేస్తాం కాబట్టి డబ్బుల గురించి ఎవరు కూడా ఆలోచించరు. ఆలోచిస్తే ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళరు కదండి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గేమ్స్ అయితే మాత్రం ఇలా అయితే ఉన్నాయి. చూడండి మన రింగ్స్ అయితే అందులో వెయ్యాలి కదా. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈ బాణం అయితే మనము ఆ యెల్లో కలరు అది సింబల్‌లో మనం వేసామనుకో మనకి ఏదో ఒక ఐటెమ్ వస్తదండి. లాస్ట్ టైమ్ మా హస్బెండ్ అయితే ఒక ఎగ్జిబిషన్‌లో అయితే ఆడారు. అప్పుడైతే మాకు ఒక టెడ్డీ బేర్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడైతే ఈరోజైతే ఈ గేమ్స్ కూడా ఆడలేదు మరి. తనే వీడియో మొత్తం కూడా షూట్ చేశారు. నేనేమి తీయలేదనమాట. చూడండి ఆ చిన్న పిల్లాడైతే ఎలా ఆడుతున్నాడో, కానీ వాడికైతే బ్లాక్‌లో పడిందనమాట. నెక్స్ట్ గ్లాస్ గేమ్ అండి. గ్లాస్ గేమ్ కూడా మనకి మొత్తం కూడా ఒకటి కూడా గ్లాస్ అయితే ఉండకూడదు. అన్నీ కూడా కింద అయితే పడిపోవాలనమాట. అది ఇదైతే 30 రూపీస్‌కండి 3 బాల్స్ అయితే ఇస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకటి కూడా ఉండకూడదు. మొత్తం అన్నీ కూడా కింద పడిపోతే మనకి ఆ టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి అయితే ఇస్తారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి గేమ్స్ అనమాట. మనం అలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఆడారు కానీ పిల్లలు రాలేదనమాట. ఇది వచ్చేసరికి గన్ షాట్ అండి. చూసారు కదా మనకి చిన్నవి ఇస్తారు కదా బాల్స్ అనేవి, ఆడితైతే షూట్ చేయాలి. ఇంకా గేమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. మళ్ళీ గ్లాస్ గేమే పెట్టారండి ఇక్కడ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేమొచ్చి తొలి చూసిందైతే చిన్న బాల్స్, ఇదైతే వాలీబాల్ అండి. ఆ బాల్తో అయితే ఒకసారి కొట్టాలి, మొత్తం అన్ని గ్లాసులు కూడా పడిపోవాలన్నమాట. పడిపోతే మనకి టెడ్డీ బేర్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి గేమ్స్. చిన్నపిల్లలు అయితే బైక్లు అయితే అలా కొనివ్వలేం కదా, అలా బయటకు వెళ్ళరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కించడం అలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి పడవ అయితే అలా ఊగేస్తుంది. ఇంకా నదిలోన మనము ఎక్కక్కర్లేదు, ఇక్కడైతే ఎక్కిపోవచ్చు అనమాట. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ మొత్తం కూడా అలా మనకి తినడానికి కూడా ఉన్నాయన్నమాట. తింటూ అలా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రైడ్స్ ఏమీ ఎక్కలేదండి. నాకైతే భయం అనమాట. నేను ఏమి కూడా ఎక్కలేదు. చూసి ఎంజాయ్ చేస్తాను కానీ మరి ఎక్కక ఏమి ఎంజాయ్ చేయను. అందుకని చెప్పేసి ఎక్కననమాట. అలా చూస్తే ఎంజాయ్ చేస్తాను. వండర్‌లా వెళ్ళేటప్పుడు అయితే ఎక్కాననమాట. అక్కడైతే మాత్రం చాలా భయమేసింది. అందుకే అంతకుముందు కూడా నేను ఎక్కువ ఎక్కననమాట. చిన్న చిన్నవి ఏవైనా అయితే ఎక్కుతాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏమి ఎక్కలేదు. చూస్తేనే భయమేస్తుంది. ఇంకేమి ఎక్కుతామండి. అందుకని చెప్పేసి మధ్యలో ఆపమన్నా ఆపరు కదా. ఇంకెందుకని చెప్పేసి నేనైతే ఇంకేమీ కూడా ఎక్కలేదు. అలా చూస్తున్నాను. మా పాప అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేసింది. ఇంకా పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు కదా సరే ఎవరైనా సరే. సో అలా అయితే చూడండి, ఇదైతే గుర్రాలనమాట. భలే ఎగురుతున్నాయి కిందకి మీదకి. ఇది చూడండి బాబు ఎంత స్పీడ్‌గా తెలుసా, నాకు అక్కడ చూస్తేనే భయమేసింది. ఆ ఉన్నోళ్ళకి భయమేయలేదేంటో నాకు అర్థం కావట్లేదనమాట. చూసారు కదా ఎంత స్పీడ్‌గా అయితే ఎళ్తుందో. అక్కడ ఉన్న రైడ్స్ కల్లా చాలా స్పీడ్‌గా ఎళ్ళి సౌండ్ కూడా ఇదే ఎక్కువ వస్తుందనమాట. అందులో ఉన్న వాళ్ళైతే ఇంకా హాయ్ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు. నేనైతే మరి ఎక్కానంటే మరి బయటికి రాననమాట. అటు నుంచి అటే తీసుకెళ్ళిపోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలకనమాట. చిన్నపిల్లల గేమ్స్ కూడా ఇవన్నీ ఆ పాప చూడండి జింకలాగా ఎలా చెంగుని గొంతుతుందో. ఇంకా అలా అనమాట. చూడండి మా పాప అయితే మాత్రం కార్ ఎక్కింది. టికెట్ తీసాము. ఎక్కకేమో 2 మినిట్స్ అయింది. ఏడ్చేస్తుంది దిగిపోతానని చెప్పేసి. ఇంకా అలా ఆడమంటే ఆడుతుంది. ఆ బాబు చూడండి చిన్నోడు కానీ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. చక్కగా ఆడుతున్నాడు. ఇంకా పాప ఏమో ఒక 4, 5 రౌండ్స్ వేసింది. నాకు హాయ్ చెప్పింది. చక్కగానే ఉంది. తర్వాత ఏమో ఇంకా కళ్ళు తిరిగాయి, ఏమో ఇంక ఉండలేదనమాట. ఇంకా దించేసాము. ఇంకా కార్ అనమాట ఇవ్వండి.
సో, పిల్లలకైతే అంతసేపు ఉంచరండి. కొంచెం సేపు ఉంచుతారు. సో, 100 రూపీస్ అంత టికెట్ అనమాట. చూడండి ఇవైతే అప్పడాలనమాట. చిన్న అప్పడం నూనెలో ఏస్తే అంత పెద్ద అయిపోయింది చూడండి. ఆడపైనేమో కారం పొడి జల్లేసి ఇస్తున్నారు. ఇంకా చూడండి ఆ నూనెలోని ఎక్కువ ఫ్రై చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. బయటకొచ్చాక తిన్నామనమాట. ఎగ్జిబిషన్‌లో ఏమి కూడా తినలేదు. ఇంక ఇవన్నీ చూడండి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఎందుకో నచ్చలేదు. అందుకని చెప్పేసి మేమైతే బయటకొచ్చాకైతే తిన్నామనమాట అండి. చూడండి ఇవైతే మనకి స్మోకీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఫుడ్ స్టాల్స్ కూడా ఒక 4, 5 ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే వీడియో అయితే చూపిస్తుందనమాట. ఎల్ఈడి టీవీ అయితే పెట్టారు. టీవీలో అవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తున్నారనమాట. కావాలనుకుంటే మనం అక్కడ కొనుక్కోవచ్చండి. అలాగే వెజ్ మంచూరియా అయితే పెట్టారండి. ఇవే అనమాట ఫుడ్స్ అన్నీ కూడా. అలాగే సోడా అండి. సోడాలైతే మాత్రం చాలామంది తాగుతున్నారండి. మరి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. ఇంకా బావుంటాయి కదా! అందరూ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ చూసారు కదండీ! ఇంకా లాస్ట్‌లో వచ్చే ముందైతే ఈ షాప్ అయితే కనిపించింది. ఇంకా అలా అయితే చిన్నగా క్లిప్ అనేది తీశాననమాట. చూడండి 20 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్ ఇంకా ఐటెమ్స్ కూడా అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం కాస్ట్ అంతా కూడా కొంచెం బానే ఉందండి. బయట ఎగ్జిబిషన్‌లో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే తక్కువగానే ఉంది. అంత హై కాస్ట్ ఏమీ లేదు. నార్మల్‌గానే ఉందనమాట. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చిన్నపిల్లలు తీసుకొని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో. అలా చూస్తుండండి. వీడియో చూడడమే కాదు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ అందరికి కూడా షేర్ చేయండి. 7K దగ్గరికి ఉంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం కూడా మనకి ఎగ్జిబిషన్‌లో మొత్తం కూడా ఇదే అనమాట వీడియో. లాస్ట్‌లో ఇంకా వచ్చేసాక అయితే ఫుల్‌గా మొత్తం కూడా వీడియో అయితే తీసాం చూడండి. తాజ్‌మహల్ ఇక్కడి నుంచి అయితే ఎంత బాగా కనిపిస్తుందో కదా చూసారు కదండీ. చాలా బాగుందనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వీడియో అనమాట. బాయ్ బాయ్.